ఢిల్లీలో చాలా యుద్ధమే జరుగుతుంది. పిల్లలందరూ కలిపి ప్రధాన మంత్రి గారికి ఒక మెసేజ్ అందించడం జరిగింది. వాళ్ళని గట్టిగా ఉడకిస్తున్నారు గవర్నమెంట్ ని. మరి ఇక్కడ తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది, దేనికోసం ఈ డిమాండ్స్ దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కిందికి దిగాల్సిందిగా కోరుతున్నాం. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా స్టూడెంట్స్ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కిందికి దిగాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు జంతర్ మంతర్ నేను వెళ్ళలేకపోవచ్చు, నేను నీట్ కండక్ట్ చేయలేకపోవచ్చు, నేను నీట్ ప్రిపేర్ అవ్వకపోవచ్చు, నేను రాయకపోవచ్చు. బట్ అక్కడ పిల్లల్ని చూసి వాళ్ళ ఏదైతే వాళ్ళ షరతులు ఉన్నాయో అవి గవర్నమెంట్ తీర్చలేకపోతోందని ఒక ఆవేదనతో వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చాను నేను. ఈరోజు వాళ్ళకి ఏమి అవసరం, రోడ్ల మీద పడుకోవడానికి, లాఠీ దెబ్బలు తినడానికి, తిండి నిద్ర లేకుండా వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతారు వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉండడం చూసి. కాబట్టి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ స్టూడెంట్స్ ఎప్పుడు అయినా ఇంపార్టెంట్ ఇవ్వాలి. సిస్టమ్ మారాలి. ఇలాంటి విషయాల్లో సిస్టమ్ చాలా మేడం మారుతుందంటారా? ఇన్ని ధర్నాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైనా చేంజ్ కనిపిస్తుంది అంటారా గవర్నమెంట్ లో, లేకుంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటుందా? ఫస్ట్ 1 వీక్ ఎవరు బిలీవ్ చేయలేదు ఇంత ఇదిగా చేస్తారు ధర్నా. కానీ ఇప్పుడు ఈ రోజుకి సిచ్యువేషన్ ఎలా ఉందంటే దేశాలు దాటి ఖండాలు కూడా దాటిపోయింది. ఆఖరికి పాకిస్తాన్ లాంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే మీరు ఆలోచించండి విషయం ఎంత దాకా వెళ్ళిపోయింది అని. సో సిస్టమ్ మారి తీరాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తేనే దీనికి ప్రాబ్లం సొల్యూషన్ అవుద్ది అంటారా? చాలా వరకు ఆయన రిజైన్ చేయడం అనేది నిజంగానే ఆయన రిజైన్ చేయడం వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా నష్టపోయిన వారికి న్యాయం జరుగుతుంది. అలాగే సోనం వాంగ్చుక్ తీసుకున్న ఒక నిర్ణయానికి ఆయన పడ్డ ఒక శ్రమకి ఫలితం దొరుకుతుంది. ఇంకా ఎవరైతే ఈ నీటిలో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఇలాంటివి జరగవు. అలాంటి ఒక ఏమంటారు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆ పార్టీకి ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. సో అది ఆ పార్టీ ఆలోచించాలి. ఇది పార్టీకి కానీ ఇంకొక దానికి కానీ సంబంధం లేదు. ఇది విద్యార్థుల సమస్య, ఇది అందరి సమస్య. అందరి తల్లిదండ్రులు కూడా ఈ సపోర్ట్ చేయడానికి ఈ రోజు అందరూ వచ్చారు అంటే ఆలోచించండి. ఆయన రిజైన్ ఎంత ఇంపార్టెంట్. ఆయన రిజైన్ ఒక పాఠం లాంటిది. కానీ ఢిల్లీలో మనం చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ కి కాంగ్రెస్ ఎగ్నెస్ట్ గా పనిచేస్తుంది. ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. కానీ అక్కడ వచ్చిన మద్దతు ఇక్కడ ఎందుకోసం మన కాంగ్రెస్ కి ఎగ్నెస్ట్ గా వస్తుందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది పార్టీలకు సంబంధం లేదు. నేను కూడా పార్టీకి మద్దతు ఇవ్వను, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వను. ఏ పార్టీ వల్ల మనం ఎప్పుడు 100% న్యాయం దొరికింది లేదు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు దీన్ని ఇంకా నాశనం చేయాలని కోరుకుంటున్నా. ఇది ప్యూర్ గా విద్యార్థులకు సంబంధించిన ఒక సమస్య. వాళ్ళే పోరాడుతున్నారు, వాళ్ళ పోరాటం గెలవాలి అంతే. మారుతుందంటారా? మీకంటే ఒక హోప్ ఉందా మ్యామ్? అంటే ఢిల్లీ అవ్వచ్చు, ఢిల్లీలో అంత అలా జరుగుతుంది. సుమారుగా 10 మంది పైనే చనిపోవడం అయితే జరిగింది పిల్లలందరూ కూడా. అంటే ఇన్ని చూస్తున్న ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎవరైతే ఇంకా కింద ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళెవరు కూడా అసలు ఎందుకే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నిన్నటి దాకా రియాక్ట్ అవ్వని మోడీ కూడా రాత్రి రియాక్ట్ అవ్వడం, మార్నింగ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగింది? కేవలం జెన్జీలో ఈరోజు మనము పోరాటం చూస్తున్నాము ఒక పక్క, వాళ్ళ డిమాండ్స్ చూస్తున్నాం ఒక పక్క, వాళ్ళు ఎంతగా దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఒక పక్క. సో అందరూ కూడా దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరికి తీరుతుందని నేను అనుకుంటున్నాను.